జ్ఞానజ్యోతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓం శాంతి. శక్తి అంటారు కదా అందరూ. శక్తి అంటే ఏమిటి అంటే ఈ రోజుల్లో మనుషుల్లో ఏమైపోయింది అంటే ఒకప్పుడు చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు అందరూ. కాకపోతే ఇప్పుడు శక్తి అనేది తగ్గుతూ ఉంది. డే బై డే పవర్ఫుల్ సోల్ అనేది పవర్లెస్ సోల్గా తయారవుతుంది. అంటే పవర్లెస్ హ్యూమన్ బీయింగ్గా మనం తయారవుతున్నాం రోజు రోజుకి. ఇది ఎందుకు, ఎలా జరుగుతుంది అనే విషయం అనేది ఎప్పుడు మనం ఆలోచించామో లేదో తెలీదు. కాబట్టి ఇలాంటి విషయాలు అంటే శక్తి గురించి ఇంకొంచెం విషయాలు తెలుసుకుందాం. అలాగే ఈ పవర్లెస్ హ్యూమన్ బీయింగ్ మళ్ళీ పవర్ఫుల్గా తయారవ్వాలంటే ఏం చేయాలి, అసలు దీని యొక్క మెథడ్ ఏంటి, ఈ పవర్ని మనం ఎలా సంపాదించుకోగలం, శక్తిని ఎలా పెంపొందించుకోగలం మనలో అనే అంశాలను అనేవి మనం ఈరోజు చర్చించబోతున్నాం. సో ముందుగా టాపిక్లోకి వెళ్ళేక ముందుగా బ్రహ్మకుమారి సుగంధ దీదిని వెల్కమ్ చేస్తాం. వెల్కమ్ దీది. ఓం శాంతి. దీది, శక్తి అంటున్నాం కదా, పవర్ఫుల్, ఒకప్పుడు చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు అందరూ, మనుషులందరూ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ శక్తి అనేది తగ్గిపోతుంది. అసలు శక్తి అంటే నిర్వచనం ఏంటిది? ఇది అంటే ఈ శక్తి అనేది చాలా రకాలుగా ఉంది. అంటే ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా అన్ని రకాల పవర్స్ అనేవి ఉన్నాయి కదా. వీటి గురించి మీరేం చెప్తారు దీది? పవర్ ఉంటేనే అని జరుగుతుంది. ఈ లైట్స్ కూడా ఎలక్ట్రికల్ పవర్ ఉంటేనే మనకి వెలుతురు వస్తుంది, ఫ్యాన్ తిరుగుతుంది. సో ప్రతి దానికి పవర్ కావాలి. పవర్ లేకుంటే మనుషులు నడిచేదానికి కూడా కాదు, ఈ భూమి తిరిగేదానికి కూడా కాదు. ఈ భూమి కూడా ఒక పవర్ ఉంటుంది, పవర్ ఆఫ్ అట్రాక్షన్. దాని ఆధారంలో ఆ భూమి నిలుస్తుంది, తిరుగుతుంది అని అవుతుంది. పవర్ అంటే శక్తి, నడిచేదానికి, నడిపించేదానికి అది కావాల్సిందే. అయితే ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా పవర్ తగ్గిపోయింది. పవర్ ఏమో ఉంది, అయితే ఆ పవర్ నెగిటివ్గా మారిపోయింది. ఓకే. సో పాజిటివ్గా ఉండేటప్పుడు దాని పవర్ని చెప్తాం. అది నెగిటివ్లో పోయిన తర్వాత పవర్ లాస్ని చెప్తాం. పవర్ లాస్ అంటే పవర్ పోగొట్టుకున్నారు. అప్పుడు కూడా రాజ్యం చేసే శక్తి ఉండింది, ఇప్పుడు కూడా రాజ్యం నడిపిస్తున్నారు. అయితే ఇప్పుడు నడిపించేదానికి, అప్పుడు నడిపించేదానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు నా రాజ్యాన్ని నడిపించేదానికి పవర్ కంపల్సరీ కావాల్సిందే. అయితే అది నెగిటివ్లో ఉండే దానివల్ల దాన్ని సరిగ్గా నడిపించేదానికి కాలేదు. ఓకే. సో పవర్ అంటే ఏం లే, నడిపించే శక్తి. దేనైనా నడిపించే శక్తిని పవర్ని చెప్తాం. ఇప్పుడు మన జీవనాన్ని నడిపించేదానికోసం మనకు ఏమేమి శక్తి కావాలి? ఒకటి మానిటరీ పవర్ కావాలి, మెంటల్ పవర్ కావాలి, ఫిజికల్ పవర్ కావాలి. ఈ పవర్స్ అంతా ఉంటేనే మన జీవనాన్ని మనం నడిపించవచ్చు. ఒకవేళ ఇది నెగిటివ్లో పోయి తగ్గిపోయింది అంటే అప్పుడు చెప్తాం బలహీనత అట్లా. సో బలం ఉండేది బలహీనత, హీనత అంటే లేదు అని అర్థం. సో ఇప్పుడు దేంట్లోనూ బలం లేదు, బలహీనత అని మనుషులు అనుభవం చేస్తారు. అట్లా ఉంది ఇప్పుడు ప్రపంచం. అంటే అంతా కూడా పాజిటివ్గా ఉండే ఆ శక్తి అనేది నెగిటివ్లోకి కన్వర్ట్ అవ్వడం వల్ల ఈ నడిపించే శక్తి అనేది తగ్గుతుంది. మన ఆ పవర్ తగ్గి పవర్లెస్గా, పవర్ లాస్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు శక్తిని ఎక్కడ చూపించినా అంటే దేవాలయాల్లో కానీ ఎక్కడ శక్తి రూపం అంటేనే స్త్రీని చూపిస్తారు. ఇది అంటే స్త్రీని ఒక శక్తి స్వరూపంగా చూపిస్తారు.
అంటే దీనికి కారణం ఏమైనా ఉందా? అంటే పురుషుల్ని ఎక్కడా కూడా శక్తి స్వరూపుగా చూపించలేదు, విన్న పురాణాల్లో కానీ దేవాలయాల్లో కానీ ఎక్కడైనా. స్త్రీని మాత్రమే ఒక శక్తి స్వరూపంగా పూజలు చేస్తారు, పూజిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఇది? అంటే స్త్రీనే శక్తికి నిదర్శనంగా ఎందుకు చూపించారు? ఇక్కడ చాలా సూక్ష్మ రహస్యం ఏమంటే, ఇప్పుడు ప్రకృతి అనేది స్త్రీ, ప్రకృతి స్త్రీగా, ఆత్మ అనేది పురుష. అవును. అట్లనే ఆత్మ మరి పరమాత్మ ఈ సంబంధంలో ఆత్మను స్త్రీ రూపంలో చూపించినారు, పరమాత్మని పురుష రూపంలో ఉన్నారు. ఓకే. సో పరమాత్మ పురుష, పరం పురుష, వాళ్ళ దగ్గర ఉండి సర్వ ఆత్మలకు శక్తి వస్తుంది. సో ఈ ఆత్మ ఆ శక్తిని తీసుకున్న తర్వాత అది శివశక్తి రూపంలో వచ్చేస్తుంది. శివుడి దగ్గర ఉండి శక్తి తీసుకొని ఆత్మని అప్పుడు స్త్రీ రూపంలో కంపేర్ చేస్తారు. వాస్తవంగా ఆత్మ పురుషే, అయితే భగవాన్ని కంపేర్ చేస్తే స్త్రీ అంటే పరమాత్మ అండర్లో ఆత్మ ఉంటుంది, మరి ఆత్మ అండర్లో ప్రకృతి ఉంటుంది. సో ఆత్మ ప్రకృతిని నడిపించేటప్పుడు ఆత్మ పురుష అయిపోతుంది, ఇది స్త్రీ అయిపోతుంది. ఇప్పుడు భగవాన్ దగ్గర ఉండి మన శక్తి తీసుకుంటే మన భగవాన్ అండర్లో ఉండే దానివల్ల మన అందరూ స్త్రీగా రిప్రజెంట్ చేస్తారు అంతే. వాస్తవంగా పురుషే పరమాత్మ అండర్లో ఉండి ఆ శక్తిని మనం తీసుకొని మనం నడిపిస్తున్నాం. అందువల్ల చూపిస్తారు శక్తిని స్త్రీ రూపాన్ని. శక్తి కూడా స్త్రీలింగం. ఓకే, శక్తి అనేది స్త్రీలింగం. ఇంకా ఇప్పుడు ఎన్నో రకాల శక్తులు ఉన్నాయి కదండి, మనం చెప్పుకుంటాము చాలా, అంటే అష్టశక్తులని ఇలా చాలా రకాల శక్తులు చెప్తున్నారు కదా. అంటే అష్టశక్తులు అంటే ఏంటిది? ఏమేమి వస్తాయి వాటి కింద? అంటే చాలా ఉన్నాయి, కాకపోతే ముఖ్యంగా అష్టశక్తులనే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఈ శక్తులు అనేది మస్ట్ అని చెప్తారు, అందరికీ ఉండాలి అనేసి. అంటే మనకు వాస్తవంగా చూస్తే అన్ని శక్తులు కావాల్సింది, అన్నీ కావాలి, సర్వశక్తులు కావాలి. అష్టనే కాదు, సర్వశక్తులు మనకు కావాల్సింది. సర్వశక్తిలో అన్నీ వచ్చేస్తుంది. ఫిజికల్ పవర్, మెంటల్ పవర్, రూలింగ్ పవర్, తర్వాత మానిటరీ పవర్, ఇట్లా చాలా పొజిషన్ది పవర్, ప్రపంచంలో ఏమంతా కావాలనో అన్ని పవర్స్ మనకు కావాలి. అయితే అది అన్ని పవర్స్ 8 శక్తి లోపల ఉంది. ఆ 8 మన దగ్గర ఉంటే మిగతా అన్ని పవర్స్ ఆటోమేటికలీ మనకు వచ్చేస్తుంది. ఓకే. ఎందుకంటే జీవనాన్ని నడిపించే దానికోసం మనకు ముఖ్యంగా ఏం కావాలంటే జీవనాన్ని గురించి తెలుసుకునే పవర్ కావాలి. సరిగ్గా యథార్థంగా తెలుసుకునేది నాలెడ్జ్, పవర్ ఆఫ్ నాలెడ్జ్. ఆ పవర్ ఆఫ్ నాలెడ్జ్ మనకి ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనకు పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ వస్తుంది. డిస్క్రిమినేషన్ అంటే పరిశీలన శక్తి. ఎప్పుడు మనకు పరిశీలన శక్తి మన జీవనంలో వస్తుందో అప్పుడు మనం ఈ జీవనాన్ని యథార్థంగా నడిపిస్తాం. ఒకవేళ మనకు పరిశీలన శక్తి లేదు అనుకోండి, అప్పుడు మనమే మన జీవనంలో మోసమైపోతాం, చాలా విషయాల్లో మోసమైపోతాం. అందువల్ల మనిషి జీవనం చాలా స్మూత్గా మోసం కాకుండా నడిపించాలంటే ఈ పరిశీలన శక్తి అనేది అతి అవశ్యం. అది నాలెడ్జ్ ఆధారంలోనే ప్రాప్తి అవుతుంది. ఏ నాలెడ్జ్ అంటే దాని ఈశ్వరీయ నాలెడ్జ్ అని చెప్తారు, ఈశ్వరీయ జ్ఞానం. ఆ ఆధారంలోనే పరిశీలన శక్తి వస్తుంది. అంటే ఈ పరిశీలన శక్తి మనకు ఏం చెప్తుందంటే సత్యం ఏమి, అసత్యం ఏమి, రైట్ ఏమి, రాంగ్ ఏమి, ఒరిజినాలిటీ ఏమి, ఆర్టిఫిషియాలిటీ ఏమి, ఇది తెలుస్తుంది మనకు ఈ పరిశీలన శక్తి ఉంటే. చాలామంది జీవనం ఇప్పుడు ఆర్టిఫిషియల్గా ఉంది, ప్రతి దాంట్లో ఆర్టిఫిషియల్. సో ఆర్టిఫిషియల్గా ఉండే దానివల్ల
అది టెంపరీగా ఉంది. ఎప్పుడైనా ఆర్టిఫిషియల్ టెంపరీ, టెంపరీ. ఏంటంటే దాన్ని బయట అన్నీ వెళ్ళిపోతుంది, లోపల అయితే ఒరిజినాలిటీ ఏముందో అదే సత్యం, రియల్. ఎప్పుడు మన జీవన రియల్గా ఉంటుందో అప్పుడు మనకు అన్నీ సత్యంగా ప్రాప్తి అవుతుంది, రియల్ హ్యాపీనెస్ కూడా ఉంటుంది. సో పరిశీలన శక్తి ఆధారంలోనే మన జీవనంలో మనకు సత్యమైన సంపాదన కానీ, సత్యమైన శక్తి కానీ, ఏదైనా పర్మనెంట్గా ఉండేది ప్రాప్తి అవుతుంది. ఆ శక్తి లేని దానివల్ల, అన్నీ ఆర్టిఫిషియల్గా ఉండే దానివల్ల వాళ్ళకు సత్యమైన శాంతి లేదు, సుఖం లేదు, సత్యమైన హ్యాపీనెస్ లేదు. ఎందుకంటే అది టెంపరీ, ఆర్టిఫిషియల్. అన్నీ వాళ్ళ లైఫ్లో టెంపరీ, ఆర్టిఫిషియల్గా ఉంది. అందువల్ల ఈ శక్తి చాలా ఇంపార్టెంట్ శక్తి, పరిశీలన శక్తి. పరిశీలన శక్తి వచ్చిన తర్వాత అంటే రైట్ ఏమి, రాంగ్ ఏమి, సత్యం ఏమి, అసత్యం ఏమి, అది పరిశీలన శక్తి చెప్తుంది. అది అయిపోయిన తర్వాత మనం డిసైడ్ చేసుకోవాలి, రైట్ వేలో పోవాలన్నా రాంగ్ వేలో పోవాలి, సత్యతాన్ని అడాప్ట్ చేసుకోవాలన్నా ఆర్టిఫిషియాలిటీ అడాప్ట్ చేసుకోవాలి. అంటే అప్పుడు నిర్ణయం అనేది నిర్ణయం అనేది నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ శక్తి. దానికి కూడా యథార్థ నాలెడ్జ్ కావాలి. ఏంటంటే రైట్ అండ్ రాంగ్ తెలిసిన తర్వాత ఇక్కడ పోయేదా, ఇక్కడ పోయేదా. ఒకవేళ ఈ రాంగ్ రూట్లో పోదామంటే పడిపోతాం, గుంత ఉంది. రైట్ రూట్లో పోదు ఉంటే మనకు ఒక హై స్టాండర్డ్ ప్రాప్తి అవుతుంది. సో పరిశీలన శక్తి ఒకటే చాలదు నడిపించేదానికి. దాని వెంట చేరి పవర్ ఆఫ్ డిసిషన్ లేదు, జడ్జింగ్ పవర్ కావాలి, నిర్ణయం చేసుకోవాలి, యథార్థ నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ యథార్థ నిర్ణయం చేసే శక్తి లేని దానివల్ల ఏమంటే అది చేస్తారు, పడిపోతారు, చాలా లాస్ అయిపోతుంది. పడేదంటే లాస్, ఇంప్రూవ్ అయ్యేదంటే గెయిన్. ఈ యథార్థ నిర్ణయ శక్తి లేని దానివల్ల వాళ్ళ జీవనంలో ఏమేమి లాభం రావాలన్నా ఆ లాభం లేదు, నష్టమే ఎక్కువ అవుతూ ఉంటుంది. ఏంటంటే ఈ మొదట్లో ఇది పరిశీలన శక్తి లేదు, ఆర్టిఫిషియల్ జీవనం. సో ఆర్టిఫిషియల్ జీవనాన్ని సెలెక్ట్ చేసే దానివల్ల నిర్ణయ శక్తి ఏమవుతుంది, అక్కడ రాంగ్ డిసిషన్. అప్పుడు లాసే ఎక్కువ ఉంది జీవనాల్లో. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో చూడండి, అన్ని విధాలు లాస్ ఉంది. వెయిట్ లాస్ అవుతుంది, ఫిజికలీ, మెంటలీ ఆల్సో పవర్ లాస్ అవుతూ ఉంది, హ్యాపీనెస్ లాస్ అయింది, అన్ని లాస్. మనీ కూడా లాస్, బిజినెస్లో నష్టం, డబ్బులు నష్టం, అన్నిట్లో నష్టం అవుతుంది. రిలేషన్షిప్స్ కూడా వెళ్ళిపోతున్నాయి రోజు. గుడ్ రిలేషన్షిప్ కూడా లేదు, పరస్పర సంబంధం కూడా బాగాలేదు. సో ఈ పరిశీలన శక్తి మరి నిర్ణయ శక్తి జీవనంలో చాలా అంటే చాలా అవసరం. అది యథార్థ జ్ఞానం ఆధారాలనే ప్రాప్తి అవుతుంది. అప్పటి వరకు అది ప్రాప్తి కాదు. ఇప్పుడు స్కూల్స్లో, కాలేజెస్లో ఎంతో జ్ఞానం ఇస్తారు. అయితే ఆ జ్ఞానంలో ఏమి తక్కువ ఉందంటే వాల్యూ ఎడ్యుకేషన్ లేదు, ఇంకొకటి స్పిరిచువాలిటీ లేదు. అందువల్ల ఆ జ్ఞానం తీసుకునే దానివల్ల మనకు జీవనంలో ఈ రెండు శక్తులు యథార్థంగా ప్రాప్తి కాదు. ఇది పరమాత్మ జ్ఞానం ఆధారంలోనే ప్రాప్తి అవుతుంది. నార్మల్ ఎడ్యుకేషన్తో పాటు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం కూడా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీగా ఉండాలి. అప్పుడే ఈ శక్తులన్నిటి గురించి మనకి ఒక అవగాహన వస్తుంది. అసలు ఏంటి ఇవన్నీ, మనం ఎలా మనలో వాటిని పెంచుకోవాలి, అవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ రెండు శక్తి ఉంటేనే పరస్పర సంబంధం కూడా ఎందుకు బాగుంటుంది. ఎందుకంటే అక్కడ మరి సంయోగ శక్తి ఉంటుంది.
ఈ రెండు శక్తి లేని దానివల్ల మనుషులు ఒకరికి ఒకరు సహయోగం ఇచ్చేదానికి కూడా వాళ్ళ దగ్గర ఆ క్యారెక్టర్ లేదు. సహయోగం అనేది, సహయోగం అంటే కోఆపరేషన్ ఉండాలి. అవును, పవర్ టు కోఆపరేషన్ తగ్గిపోయింది అందరికి. ఎందుకోసం తగ్గిపోయిందంటే యథార్థ నిర్ణయం లేదు. మనం ఇది మంచిది చేస్తే మనకే లాభం ఉంటుంది, వాళ్ళకు లాభం ఉంటుంది, దాని నుంచి వంచిత అయిపోతారు. ఎందుకంటే పరిశీలన శక్తి లేదు, ఆర్టిఫిషియల్ జీవనం. సో ఒక శక్తికి ఇంకొక శక్తి కనెక్టెడ్. మరి ఎంత జీవనంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉందో ఆ ప్రాబ్లమ్స్నే ఫేస్ చేసేదానికి శక్తి లేదు. ఏంటంటే ఆర్టిఫిషియల్ జీవనం. ఆర్టిఫిషియల్ జీవనంలో అన్నీ లిమిటెడ్గా ఉండేదానివల్ల మరి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంది. యథార్థ నిర్ణయం చేసేదానికి కాలేదు, ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంది. ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే శక్తి లేదు. డెత్ అండ్ డిజీజ్ రెండు చాలా పెద్ద ప్రాబ్లమ్స్. దాన్ని ఫేస్ చేయాలంటే ఎంత శక్తి ఉండాలి, చాలా ఉండాలి. ఆ శక్తి ఎట్లా వస్తుంది? అది స్పిరిచువల్ పవర్ ఆధారంగానే వచ్చేది. ఓకే, సయోగ శక్తి కూడా మనకు స్పిరిచువల్ పవర్ ఆధారంలోనే ఉంది. సో స్పిరిచువాలిటీయే చాలా పెద్ద పవర్, అన్నిటికంటే పెద్ద పవర్. ఎప్పుడు అది వస్తుందో మనకు అప్పుడే మనం ఈజీగా స్మూత్గా జీవనాన్ని నడిపిస్తాం. మనకు అన్ని ప్రకారమైన శక్తి వస్తుంది. ఇప్పుడు మనుషులకు తన ఓన్ కర్మేంద్రియాలను నడిపించే శక్తి లేదు. దానివల్ల కూడా చాలా వరకు వంచిత అయిపోతారు. ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఏది వినాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం వినాలి, ఏం వినకూడదు, ఏ పని చేయాలి, ఏ పని లేదు. ఆ కంట్రోలింగ్ పవర్ వెళ్ళిపోయింది. మంచిదే చేయాలా అనుకుంటాడు. అవును, ఎవరికైనా మంచి పని, మంచి పేరు ఇష్టమా లేదా? అందరికీ ఇష్టం. మంచి పేరు కావాలి కానీ మంచి పని చేసానికి కాలేదు. మంచి చేస్తేనే మంచిగా జరుగుతుంది. మంచి చేస్తేనే కదా మంచి పేరు వస్తుంది. మంచి పేరు వస్తుంది. లేదు, చిన్న లాజిక్, ఇన్స్టెంట్గా మంచి పేరు కావాలి, అయితే కర్మ మాత్రం మంచిది లేదు. ఎట్లా అంటే అట్లా మాట్లాడతాడు, వేరే వాళ్ళని డీగ్రేడ్ చేసేట్టుగా మాట్లాడతాడు. ఏమంటే అది చూస్తాడు, మరి ఆత్మలో అదే చింతన మనసులో వచ్చేస్తూ ఉంటుంది. మైండ్ కంట్రోలింగ్ పవరే లేదు. ఏంటంటే చూసేదంతా మన లోపల పోయిన తర్వాత మైండ్ని కంట్రోల్ చేసే శక్తియే లేదు. ఓవర్ థాట్స్ వస్తుంది, విషియస్గా థాట్స్ వస్తుంది, కోపం వస్తుంది కొన్ని విషయాలు చూస్తే. ఈ విధంగా తన కర్మేంద్రియాలని తన వశం పెట్టుకునే శక్తియే లేదు. ఏమంటే చూస్తాడు, అది ఏమంటే మాట్లాడతాడు. ఆ మాట నుంచి వేరే వాళ్ళతో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి ఏమని జరిగిందంటే ఒక ఊర్లో ఈ టైల్స్ వేసేవాళ్ళు. ఓకే, వాళ్ళు ముస్లిమ్స్. ఒక హిందూ ఇంట్లో పోయి టైల్స్ వేశారు. ఓకే, ఆ హిందూస్ ఏం యమగా ఉండాలి. కొంచెం టైల్స్నే ఇక్కడ హిందూయిజంలో ఏమంటే ఈ పక్క నుంచి ఈ పక్క బాటం పెడతారు. వాళ్ళు ఎట్లయినా పెడతారు, ఈ పక్క అయినా సరిగిపోయారు. అప్పుడు ఆ హిందూకు కోపం వచ్చేసి ముస్లిమ్సే ఉల్టా రాసేది కూడా ఇట్లా అని చెప్పేస్తాడు. అలా కోపం వచ్చేసింది. అంటే నోరు కంట్రోల్ చేసే పవర్ లేదు. అందరూ వాళ్ళ వాళ్ళ జాతిలో వాళ్ళు ఏం చేస్తారు, ట్రెడిషన్స్, రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. అవును, అందరినీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ విధంగా చెప్పేదాని వల్ల పెద్ద జగడాలు వచ్చేసి, ఎంత పెద్ద జగడాలంటే అది పోలీస్ కేసు వచ్చే కోర్టుల కేసు జరుగుతుంది. అంత పెద్ద కేసు వచ్చేసింది. అంటే ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏం నోరు కంట్రోల్ చేసే పవరే లేదు, డీగ్రేడ్ చేసేదే పని. అట్లా అంటే పవర్ ఆఫ్ డిసిషన్ లేదు. ఇంకొకటి కర్మేంద్రియాలని సంకీర్ణం చేసే శక్తి లేదు. అది యానిమల్స్ కూడా ఉంది.
తాబేలు, దానికి కూడా బుద్ధి ఉంది. శత్రువుని చూసిన వెంటనే అది అన్ని ఎముర్చుకుంటుంది, లోపల కాళ్ళు చేతులు ఇలా లోపల సేఫ్టీగా ఉంటుంది. అవును. సో మన సేఫ్టీ దేని ఉందంటే మనం కూడా చూసే విధానం, మాట్లాడేది, వినేది ఇదన్నీ కరెక్ట్గా ఉంటేనే మన సేఫ్టీ ఉంటుంది. అక్కడ ఏమంటే అది మాట్లాడే సైడ్ సేఫ్టీ లేదు లేదా? ఆ విధంగా పవర్ ఏమైంది? పవర్ తగ్గిపోయింది, పవరే లేకుండా పోయింది. మరి అన్నిటికి కావాల్సింది ముఖ్యంగా సహన శక్తి. ఓకే. సహనం కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన పూర్వ జన్మాని కర్మ ఆధారంలో ఈ జన్మలోనే ఎంతో తప్పు చేసిన దానివల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్, అన్ని సైడ్ ప్రాబ్లమ్స్. ఫిజికల్ ప్రాబ్లం అంటే శారీరకంగా ప్రాబ్లం, మెంటలీ ప్రాబ్లం, డబ్బులు ప్రాబ్లం, ఇన్ని ప్రాబ్లమ్స్. అది అయితే సహన శక్తి లేదు మనిషికి. అదన్నీ సహనం చేసుకోవాలి కదా. ప్రాబ్లం క్రియేట్ చేసింది ఎవరు? సెల్ఫ్. దాని మాట ఆధారంలో, చూసేదాని ఆధారంలో, డిసిషన్ పవర్ లేదు, అన్నిటి ఆధారంలో తానే ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నాడు. మరి తానే సహనం చేసుకోవాలి కదా. అవును. ఆ పవర్ లేదు. ఈ విధంగా దేనికైనా మనిషి ఇప్పుడు రెడీగా లేదు. అంటే దాన్ని కంట్రోల్ చేసే పవర్ ఉండేది. ఇదంతా ఒక స్పెషల్ పవర్ మన జీవనంలో ఉండాలి. అప్పుడే మన జీవనాన్ని మనం చాలా స్మూత్గా నడిపించేదానికి అవుతుంది. ఈ పవర్ ఈ 8 పవర్ లోపలనే మిగతా అన్ని పవర్స్ వచ్చేస్తుంది. ఇది మాత్రం వాళ్ళకి ఉంటే గ్యారంటీ అన్నీ వస్తుంది. ఈ 8 లేదంటే ఏ పవర్స్ లేదు. అట్లా అయింది ఇప్పుడు మనిషి జీవనం. అన్ని రకాల పవర్స్ 8ని మనం పెట్టుకున్నట్లయితే అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అన్నిటినీ మనం మేనేజ్ చేయగలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో ఫిజికల్గా, ఎమోషనల్గా, మెంటలీ, రిలేషన్షిప్లో ఎలాంటి థింగ్స్ వచ్చినా కూడా, ఇష్యూస్ వచ్చినా కూడా సహనశక్తి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్సే ఉండవు. అంటే రిలేషన్షిప్లో ఒకరు ఒక మాట అన్నారు అని సహించలేక ఇంకొక మాట అనడం వల్ల గొడవలు, కొట్లాట్లు, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఈ 8 శక్తుల్ని మనలో ఉంచుకున్నట్లయితే అన్ని రకాల శక్తులు ఏవైతే మనం కోరుకుంటున్నామో అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ శక్తులన్నీ చెప్పారు కదండి. ఇది అంటే ఇప్పుడు ప్రపంచంలో ఇవి లేవు అంటున్నాం. కాకపోతే మనం ఒకప్పుడు మన భారతదేశంలో రాజులు ఉండేవాళ్ళు, వాళ్ళ పరిపాలన అనేది ఉండేది. పెద్ద పెద్ద రాజులు, ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు, చాలామంది, అక్బర్, వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. కాకపోతే ఆ రోజుల్లో వాళ్ళ పరిపాలన శక్తి అనేది చాలా ఎక్కువగా ఉండేది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ మాట చెప్పినా అందరూ వినేవాళ్ళు, అది పాటించేవాళ్ళు. అన్ని వెల్త్ పరంగా ప్రతి ఒక్క శక్తి అనేది ఆ రోజుల్లో ఎక్కువ ఉండేది. ఈవెన్ భారతదేశం కూడా కలకల్లాడేది వీటన్నిటి వల్ల. కానీ ఈ రోజుల్లో అవన్నీ ఎక్కడికి పోయేది? ఇది ఏది కూడా లేదు. అంటే ఆ అధికారంలో వాళ్ళకు ఉండేది, అంటే రాజు చెప్తున్నాడంటే ప్రజలందరూ ఆ మాట మీదే ఉండేవాళ్ళు. ఏం అడిగితే అదే చేసేవాళ్ళు. ఎవరు అడుగు తప్పరనమాట అప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని. ఇప్పుడు అసలు అది ఎక్కడ పోయిందంటది. ఇది అంత మంచి భారతదేశం ఇప్పుడు ఇలా అయిపోయింది. శక్తి లేకుండా బలహీనంగా మారిపోతూ ఉంది. అంటే ఒకప్పుడు ఉండింది, అయితే ఇదేమో రైట్. ఇప్పుడు బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీని మనం యూస్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? దాంట్లో పవర్ డిశ్చార్జ్ అవుతుంది. టోటల్గా పవర్ డిశ్చార్జ్ అయిపోతుంది. అది ఒక రీజన్. యూస్ చేస్తున్నాం కాబట్టి. ఇంకొకటి, అప్పుడు ఉండిన పవర్ని తర్వాత మిస్యూజ్ చేసినా కూడా ఆ పవర్ వెళ్ళిపోతుంది. ఓకే. అప్పుడు ఉండే రాజ్యం సత్యంగా ఉంది. సత్యంగా రాజా మరి రాణి ప్రజలు బాగుండాలని చెప్పేసి బాగా చేశారు. స్వార్థం లేదు. తర్వాత ఏమైంది? ఆ రాజ్య శక్తి స్వార్థంలో మారిపోయింది.
ఓకే. స్వార్థార్థంగా యూస్ చేసే దానివల్ల ఆ పవర్స్ని అది లాస్ అయిపోయింది. ఓకే. ఇంకొకటి నెగటివ్ వేలో అన్నిటినీ యూస్ చేశారు. ఇప్పుడు మనీ పవర్ ఉంది. మనీ పవర్ని ప్రాపర్ యూస్ చేసి ఉంటే అది ఉంటుంది. అయితే ఆ మనీ పవర్ని ఏం చేశారంటే అప్పుడు ఉండే రాజ్యాలంతా కొంచెం ముందు 19 ఇప్పుడు సరి దానికి ముందు 18th సెంచురీలో 17th సెంచురీలో వాళ్ళు ఏం చేశారంటే తాగేదానికి యూస్ చేశారు. తర్వాత అనవసరంగానే ఆ టైంలో వేరే దేశం వాళ్ళు ఈ దేశంలో ఉండే రాణి పైన ఆకర్షణ అయ్యి ఆ ఆకర్షణ శక్తి వాళ్ళలో రాణి అట్రాక్ట్ చేసిన దానివల్ల వాళ్ళు యుద్ధం చేసి ఆ అట్రాక్షన్ కోసం వాళ్ళ దానం అంతా వేస్ట్ చేసేసారు, అంటే యుద్ధం చేశారు. ఇంకొకటి లోభానికి వశమయ్యి ఈ దేశాన్ని కాన్కర్ చేసుకోవాలని, కాన్కర్ అంటే వాళ్ళకు ఉండే దేశం చాలదు, ఇంకొక దేశం పైన కూడా వాళ్ళకి అధికారం కావాలి. ఆ లోభానికి వశమయ్యేసి అన్నీ నా చేత రావాలని చెప్పి యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేసే దానివల్ల ఆ రాజ్యాన్ని శక్తిని పోగొట్టుకున్నారు. మనీ పవర్ లాస్ అయిపోయింది. వాళ్ళలో ఉండే ఆ మర్యాదగా నడుచుకునే శక్తి లేదు. ఎందుకంటే ఇంకొక రాజ్యంలో ఉండే రాణి కోసం యుద్ధం చేస్తున్నారంటే అక్కడ మర్యాద వెళ్ళిపోయిందా లేదా? తప్పకుండా. ఈ విధంగా చాలామంది రాజ్యాన్ని శక్తి ఉండి కూడా ఆ రాజ్యాన్ని పోగొట్టుకునే కారణం ఏమంటే ఈ లోభం ఒకటి, ఈ కామ వికారం ఒకటి. తర్వాత వాళ్ళకు అన్ని పవర్స్ కావాలి అంతా నా చేత ఉండాలి అనుకున్నారు. దేశం మొత్తం నాకే కావాలి అనేసి. అంటే ఒక చేత ఒక లడ్డు, ఒక చేత ఒక లడ్డు పెట్టి ఒకే చేత 10 లడ్డు పట్టుకోవాలంటే అది ఏమవుతుంది? అన్ని కింద పడిపోతాయి. ఆ విధంగా వాళ్ళు లాస్ అయిపోయింది, వాళ్ళ పవర్స్ అంతా లాస్ అయిపోయింది. మొత్తం నేనే రాజ్యం చేయాలనుకున్నారు అన్ని దేశాన్ని. అంటే పవర్ గ్రాబింగ్, ల్యాండ్ గ్రాబ్ చేసేది ఈ విధంగా చేసుకున్నారు. అట్లా లాస్ అయింది పవర్స్ అంతా. అంటే మిస్యూజ్ చేసేది ఒకటి. ఇంకొకటి న్యాచురలీ ఏదైనా యూజ్ చేస్తూ ఉంటే అది పవర్ తగ్గిపోతూ ఉంటుంది. నెగిటివ్ వేలో యూజ్ చేస్తున్నారు, అందుకు అన్ని పవర్ లాస్ అయిపోయింది. ఓకే. దానివల్ల ఇప్పుడు శక్తి అనేది తగ్గిపోయింది దేశంలో. శక్తి అనేది నిల్ అసలు లేదు అని లేనట్టుగా ఆల్మోస్ట్ నిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని ఛార్జ్ చేసుకోవాలి, బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? అది తెలుసుకోవాలి, ఎక్కడి నుండి వస్తుంది, ఎవరు ఇస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఇది మనం బాగా తెలుసుకోవాలి. ఒకప్పుడు ఉండిన భారతదేశం శక్తిశాలి, మొత్తం విశ్వానికే రాజా మన భారతదేశం. అవును. అయితే ఇప్పుడు విశ్వంలో ఎట్లా ఉంది భారత్ అంటే వేరే వాళ్ళ దగ్గర అడిగి తీసుకునేట్టుగా అయిపోయింది. అని అడుగుతుంది, బెగర్ లాగా అయిపోయింది. దీనికి కారణం ఏమంటే మొత్తం పడిపోయినారు, శక్తులంతా మిస్యూజ్ చేసి పడిపోయింది భారతదేశం. ఇప్పుడు ఇదే భారత్లో భారతదేశం యాక్చువల్గా చూస్తే ఆధ్యాత్మికతలో ఫస్ట్ నెంబర్. మొదటి నుంచే భారతదేశం నుంచే ఆధ్యాత్మిక శక్తి అన్ని చోట్ల పోయింది. అయితే ఈ ఆధ్యాత్మిక శక్తిని లూజ్ చేసిందే భారతదేశం ఫస్ట్. ఇక్కడి నుంచే అందం పోయింది. మరి అదే భారతదేశంలో ఇప్పుడు ఆధ్యాత్మిక శక్తి లాస్ అయిపోయింది. అందువల్ల భారతదేశం కొంచెం వెనక పడిపోయింది. మరి ఏది లాస్ ఫస్ట్లో ఎట్లా ఉండిందో అట్లనే తిరిగి అన్నీ కావాలి. అవును, కంపల్సరీ కావాల్సిందే. అందుకు ఈ శక్తిని మళ్ళీ ఇచ్చేదానికోసమే స్వయం భగవాన్ అవతరణ అయినారు.
దీది మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, అంటే పవర్ లాస్ అయిందని మీరు అంటున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి అన్నీ ముందుకు పోతున్నాయి కదా, కానీ మీరు పవర్ లాస్ అని చెప్తున్నారు కదా, ఇది ఎలాది? అంటే ఇది స్పిరిచువల్ పవర్ లాస్ అయింది. పైగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. ఓకే. దానివల్ల ఎంతో మనుషులకు సుఖమే దొరికింది, కానీ ఆ సుఖం కూడా టెంపరీ సుఖమే కదా. సైన్స్ ద్వారా దొరికే సుఖం, దీని నుంచి మనుషులకు స్పిరిచువల్ పవర్ కంప్లీట్ లాస్ అయిపోయింది. ఓకే. అంటే తన దగ్గర ఉండే యాక్టివ్నెస్ కానీ, అలర్ట్గా ఉండేది కానీ, ఇదన్నీ లాస్ అయిపోయింది. అదని స్పిరిచువల్ పవర్ అండర్లో వస్తుంది. ఓకే. ఇప్పుడు లేజినెస్ నెంబర్ 1. మనుషులందరూ ఎంత లేజీ అయిపోయినారంటే సైన్స్ వచ్చిన తర్వాత అందువల్ల వాళ్ళ ఫిజికల్ పవర్ కూడా లాస్ అయిపోయింది. మొదటి కాలంలో అంతా ఇప్పుడు ఏదైనా పిండి కావాలంటే వాళ్ళే దంచేది. అవును. దోశ ఏమైనా చేయాలంటే అది కూడా వాళ్ళే రుబ్బుతారు, పిండి రుబ్బడం అన్నీ. బట్టలు ఉతకాలంటే వాళ్ళ శ్రమం, అంటే మాన్యువల్ పవర్ను యూస్ చేస్తూ ఉంటుంది. అవును. ఇప్పుడు మాన్యువల్ పవర్ లేకుండా సైన్స్ పవర్ యూస్ చేసేదానివల్ల మాన్యువల్ పవర్ లాస్ అయిందా లేదా? అవుతుంది. మాన్యువల్ పవర్ లాస్ అయింది. ఇంకొకటి మనసులో ఆ లేజినెస్ ఎంత బాగా వచ్చేసిందంటే వాళ్ళు ఇప్పుడు కరెంటు లేదు అని అనుకోండి, దోశ చేయాలి అనుకోండి, చేసానికి కాలేదు, అందుకు బయట నుండి ఆర్డర్ పెట్టుకొని బయట నుండి ఆర్డర్ పెట్టేసి మనిషి జీవనం అంత లేజీగా అయిపోయింది. ఎంత ఈజీయో అంత లేజీ అయిపోయింది. అందువల్ల దాంట్లో స్పిరిచువల్ పవర్ లాస్ అయిపోయింది. సైన్స్ ఏమో ఒక సైడ్ మనకు మంచిదే చేస్తూ ఉంది అనుకోండి, అయితే దాని అడ్వాంటేజ్ తీసుకున్నాడు మనిషి. అడ్వాంటేజ్ తీసుకుని దానిలో ఉండే స్పిరిచువల్ పవర్ని పోగొట్టుకునేసారు. ఓకే. ఇప్పుడు మంచి గుణాలు ఏమి ఉండాలి, అలర్ట్గా యాక్టివ్గా ఉండే గుణాలు, అందరికీ సహయోగం ఇచ్చే గుణాలు ఇప్పుడు మనుషుల్లో లేనే లేదు. ఎందుకంటే అంతవరకు లోపల ఉండే శక్తి కూడా వెళ్ళిపోయింది, ఫిజికల్ పవర్ వెళ్ళిపోయింది. ఈ సైన్స్ ఆధారం, టెక్నాలజీ ఆధారం. అంటే సైన్స్ బుద్ధి ఏమో బాగానే పనిచేస్తుంది, మనుషులకు సుఖం ఇవ్వాలని. ఆ సుఖాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఓకే. మరి అది ఎంత టైం వరకుని? అందువల్ల ఫైనల్గా సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఎప్పుడు రెండు చేరి ఉంటుందో, అంటే రెండు బ్యాలెన్స్లా ఉంటుందో, అప్పుడు మనుషుల్లో తిరిగి ఆ పవర్ వచ్చేదానికి సాధ్యమవుతుంది. ఓకే. అదే కథ ఒకటి చెప్తారు. ఒక నది క్రాస్ చేయాలి, ఒక గుడ్డివాడికి ఆ పక్క పోవాలి. అయితే గుడ్డివాడు చూడలేడు, కాలు లేనివాడు లేదు. ఓకే. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. గుడ్డివాడు చెప్తాడు, నాకేమో కాలు ఉంది, నీకేమో కన్ను ఉంది, నీ కన్ను నా కాలు రెండు చేరితే పోవచ్చు కదా, నువ్వు పోవాలి నేను పోవాలి. అయితే నేను గుడ్డివాడు అయినాను, పోయేదానికి కాలేదు. నువ్వు కాలు లేని దానివల్ల పోయేదానికి కాలేదు. సరే నువ్వు నా పైన కూర్చో, నేను తీసుకుపోదాను, అయితే నువ్వు నా దారి చూపిస్తూ ఉంటావు. సో అక్కడ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ అట్లనే రెండు చేరి ఉంటాయి, పోవచ్చు. సో సైన్స్ వితౌట్ స్పిరిచువాలిటీ ఎట్లా ఉందంటే కన్ను లేని వాళ్ళలాగా, మరి ఇది కాలు లేకుండా ఉంటుంది. స్పిరిచువాలిటీ వితౌట్ సైన్స్, ఈ రెండు చేరితే అప్పుడు పోవచ్చు. అంటే స్పిరిచువాలిటీ దారి చూపిస్తుంది, కన్ను బాగుంది. మూడవ నేత్రం స్పిరిచువాలిటీ అంటే మూడవ నేత్రం ద్వారా మనం ఏమైనా చూసి చేయాలి. అయితే దానికి ఆధారం సైన్స్ కూడా ఉంది ఇప్పుడు. అంటే ఇప్పుడు టైం అనుసారంగా సైన్స్ సహయోగం కూడా మనం తీసుకోవాల్సిందిగా ఉంది. ఎంతైనా మన దగ్గర ఇప్పుడు జ్ఞానం ఉంది, అన్నీ ఉంది. అయితే ఇట్లా ఇది ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ ఉంది, మనకు మూడవ నేత్రం ఏమో ఉంది. అంటే అందరికీ పోయి చెప్పేదానికి లేదు, అవును, బయటికి వెళ్ళకుండా. అప్పుడు కాలు ఇదే
ఇది సైన్స్. సైన్స్. సో ఆ సైన్స్తో తీసుకొని మనం మన మూడవ నేత్రాన్ని కూడా యూజ్ చేసి పోతూ ఉంటే మొత్తం ప్రపంచానికి ఎట్లా మనం సహయోగం ఇస్తాం. అక్కడ పోయి చెప్పినట్టుగా ఉంది కదా ఇప్పుడు. అవును. ఈ సైన్స్ ఆధారం తీసుకోవాలి, స్పిరిచువాలిటీ ఆధారం తీసుకోండి. రెండు కోఆపరేషన్లో మళ్ళీ ఈ ప్రపంచంలో సర్వశక్తిలో వచ్చేది సాధ్యమవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు చెప్పారు కదా, ఈ ఎక్స్టర్నల్ పవర్స్ వల్ల ఇంటర్నల్ పవర్ తగ్గిపోతుంది. వీటన్నిటిని స్పిరిచువాలిటీ ఆధారంగా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు, ఆ పవర్స్ని పెంచుకోవచ్చు. అంటే ఇంకొంచెం డీప్గా చెప్తారు అది, ఇంటర్నల్ పవర్స్ని మనం పెంచుకోవడం ఎలా, వీటన్నిటిని జయించి ముందుకు వెళ్ళడం ఎలా అనేసి ఇంకొంచెం క్లియర్గా చెప్తారు. స్పిరిచువల్ వేలో వెళ్ళాలి అంటే ఎలా? స్పిరిచువాలిటీయే మనకు ఈ పవర్ ఆఫ్ డిసిషన్, మరి పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇస్తుంది. అంటే పరిశీలన శక్తి, మరి నిర్ణయ శక్తి యథార్థంగా ఇస్తుంది. ఈ రెండు పవర్స్ మనకు ఉంటే మనం ఎంతో మంచి పని చేయొచ్చు. ఈ రెండు పవర్ ఆధార్లోనే చాలా మంచి అంటే మంచి పని మనం చేయొచ్చు. ఆ స్పిరిచువల్ పవర్ కావాలంటే దానికి ఆధారం ఎట్లా, దాని ఆధారం పరమాత్మ శక్తిని మనం తెలుసుకోవాలి. పరమాత్మ దగ్గరే ఉంది ఆ స్పిరిచువల్ పవర్. అంటే భగవానే స్పిరిచువల్ ఫాదర్. ఆ స్పిరిచువల్ ఫాదర్ దగ్గరే స్పిరిచువల్ పవర్ ఉంది. అంటే ఆత్మిక శక్తి ఉంది. మనసుకు, బుద్ధికు, సంస్కారానికి పాజిటివ్ పవర్ కావాలంటే అది వేరే ఎక్కడా లేదు, ఎవరి దగ్గర లేదు. అది పరమాత్మ దగ్గర ఉండి మాత్రమే మనం తీసుకోవచ్చు. అప్పుడు ఆ పవర్ ఎట్లా వస్తుందంటే మెడిటేషన్ ఆధారంలో పరమాత్మ దగ్గర మనకు టీచర్ సంబంధం కూడా అవశ్యం. అంటే నేర్పించేది స్పిరిచువల్ పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం దాన్ని నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి, ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర ఉండి నేర్చుకోవాలి. ఊరికనే రాదు. సో దాని ఆధారం దివ్య జ్ఞానం. ఆ దివ్య జ్ఞానం ఆధారంలోనే మనకు స్పిరిచువల్ పవర్ అనేది వస్తుంది. ఆ దివ్య జ్ఞానం ఉండేది స్వయం భగవాన్ దగ్గర, పరమాత్మ దగ్గర. ఎప్పుడు ఆ నాలెడ్జ్ మనం వింటాము అప్పుడు మన లోపల ఆ శక్తి అంతా వస్తుంది. అప్పుడు దాని ఆధారంలో మనం ఈ శరీరాన్ని నడిపించేదానికి శక్తి వస్తుంది. ఒక ఫ్యామిలీని పీస్ఫుల్గా, స్మూత్గా నడిపించే శక్తి వస్తుంది. ఫ్యామిలీని నడిపించే శక్తి, మన నడిపించే శక్తి మనకు వస్తే మన విశ్వాన్ని కూడా ఈజీగా నడిపించేది సాధ్యం. మరి తిరిగి మన దగ్గర అన్ని పవర్స్ వస్తుంది. ఎందుకంటే పాజిటివ్ పవర్లో ఉండే శక్తి ఎట్లా అంటే ఏదంతా మనం పోగొట్టుకున్నామో అదంతా తిరిగి మన దగ్గర వస్తుంది. ఆ స్పిరిచువల్ పవర్లో క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. క్యారెక్టర్ చెప్తారు సేయింగ్లో. ఏం చెప్తారంటే వెన్ మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్. డబ్బు పోతే ఏమి పోయినట్టుగా లేదు. కాదు. వెన్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్. ఆరోగ్యం పోతే కొంచెం ఏమో పోగొట్టుకున్నట్టు. వెన్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. సో మన అన్ని పోగొట్టుకుంది ఎట్లా అంటే మన క్యారెక్టర్ని పోగొట్టుకున్నాం. మన ప్రవర్తన, బిహేవియర్, క్యారెక్టర్, డివైన్ క్యారెక్టర్. ఓకే, డివైన్ క్యారెక్టర్. ఆ డివైన్ క్యారెక్టర్ తిరిగి మనం స్పిరిచువల్ పవర్ ఆధారంలో మనలో నిండించుకుంటే అప్పుడు ఆటోమేటిక్లీ మనకు శ్రమం లేకుండా ఏమంతా మన దగ్గర ఉండిపోయిందో అదాన్ని వాపస్ వస్తుంది. అంటే మన జీవనంలో కావాల్సింది సుఖం కావాలి, హాయిగా ఉండే జీవనం ఉండాలి, రూలింగ్ పవర్ కావాలి. అంటే పొలిటికల్ పవర్ కావాలి, మానిటరీ పవర్ కావాలి, పొజిషన్ది కూడా పవర్ కావాలి, మరి సంబంధాన్ని పవర్ కూడా కావాలి, మంచి సంబంధాన్ని పవర్. సో ఈ ప్రకృతిలో గేమ్ అంతా మంచిది ఉందో అది కూడా మనకు కావాలి. జీవనంలో ఎంత మంచి పొజిషన్ ఉందో అది కావాలి మనకు. అన్నీ రిటర్న్ ఎట్లా వస్తుందంటే ఈ స్పిరిచువల్ పవర్ ఆధారంలో ఆ డివైన్ క్యారెక్టర్ ఏముందో దాన్ని మనం తిరిగి మన లోపల అడాప్ట్ చేసుకుంటే
ఇదాన్ని ఈజీగా మన కాలు కింద వచ్చేస్తుంది. ఓకే. ఆ డివైన్ పవర్ని ఇప్పుడు మనం తీసుకోవాలి. డివైన్ పవర్ని తీసుకోవాలి. ఆ డివైన్ పవర్ ఉండేది సుప్రీం పవర్ దగ్గర. ఓకే. అంటే దీన్ని ఎలా తీసుకోవాలి ఇది? అంటే ఇప్పుడు సుప్రీం పవర్ ఉన్నారని చెప్తున్నారు, డివైన్ పవర్ అంటే మెడిటేషన్ ద్వారానే మీరు చెప్పారు. అది ఎలా చేయాలో మీరు మాకు చెప్తారు. అది మెడిటేషనే ఆధారం. అయితే మెడిటేషన్ ఊరికే ఒక్కరోజు 2 రోజు చేస్తే ఏమీ లాభం లేదు. ఓకే. ఏంటంటే మన క్యారెక్టర్ ఫుల్ మారాలి. నెగిటివ్ క్యారెక్టర్ ఏముందో ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఆసురీ లక్షణాలే ఉంది. ఈ ఆసురీ లక్షణాలు మారి అందులో ఎప్పుడు ఆ డివైన్ క్యారెక్టర్ వస్తుందో అప్పుడే మనం అన్నీ బాగా ఎంజాయ్ చేసేది పాసిబుల్. అయితే అందరిలో మనం ఏం చేసానికి లేదు. మన వరకైనా మనం చేసుకుంటే మనకు నెక్స్ట్ అన్నీ ప్రాప్తి అవుతుంది. మనం చేసే దాని ఆధారంలో విశ్వం మొత్తం అది మంచిదే అవుతుంది. అయితే మీరు విశ్వాన్ని గురించి ఆలోచన చేసేది అవసరం లేదు. స్వయంని గురించి అయినా ఆలోచన చేసుకొని స్వయంలో అయినా సంపన్నంగా ఈ పవర్స్ నిండించుకోవడానికి మెడిటేషన్ అనేది 1 రోజు 2 రోజు 3 రోజు 4 రోజు చేసే మాట లేదు. కంటిన్యూస్గా ఇది మనకు మొత్తం అన్ని ప్రాప్తి అయ్యే వరకు చేయాలి. ఓకే. చేస్తూ ఉంటే ఆటోమేటిక్లీ మనకు పవర్ నిండిపోయేది అనుభవం అవుతుంది. వాడిని ఫుల్గా నిండించుకునే వరకు చేస్తూనే ఉండాలి. ఓకే. ఇప్పుడు బిందెలో నీళ్ళు పడదాం, సహం పెట్టేది కాదు. ఫుల్ బిందె నిండిన తర్వాత తీసుకొస్తామని ఫుల్ అవ్వాలి. ఫుల్ కావాలి అంటే ఇప్పుడు పవర్ఫుల్గా తయారవ్వాలి. ఫుల్ తయారు కావాలి. ఇప్పుడు మీ మొబైల్ని ఛార్జింగ్ పెడతారు, 2 పాయింట్స్లో తీసేసారు. అది 100% ఫుల్ అయితే అప్పుడు అది మనకు ఎక్కువ ఫుల్గా బాగా యూజ్ అవుతుంది. ఆ విధంగా ఫుల్ లైఫ్లో మనం ఇదన్నీ కావాలంటే ఫుల్గా అనుభవం చేయాలంటే మనది ఏం లాస్ అయిపోయిందో కంప్లీట్గా దాన్ని నిండించుకునేదానికి రోజు కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఓకే. అది వే ఆఫ్ లైఫ్ అయిపోవాలి. వే ఆఫ్ లైఫ్ అంటే మనతో పాటు మనమే అది. ఇప్పుడు నేను మెడిటేషన్లో చెప్తాను, నేను ఆత్మ, ఒక శాంతి స్వరూపమైన ఆత్మ. అట్లా మన జీవనం అది అయిపోవాలి. ఓకే. దాన్ని ఇంప్లిమెంట్ చేసి అది అనుభవం చేస్తూ అది ప్రాక్టికల్ లైఫ్లో అనుభవం చేయాలి. అదే మనం అయ్యే వరకు మనం చేస్తూనే ఉండాలి. ఓకే. ఏమి ఆలోచన చేస్తామో అది మనం అవుతాం. అయితే 1 రోజుల్లో కాదు, దానికి కొంచెం కావాలి, టైం కావాలి. ఇట్లా అప్పుడంతా ద్వాపరయుగంలో ఋషిమునులు తపస్సు చేస్తారు. ఎంత సమయం అయినా తపస్సు చేస్తారు, అది సిద్ధి ప్రాప్తి అయ్యే వరకు. భగవాన్ వచ్చి ప్రత్యక్షమై తనకు ఏం అనుకున్నాడో అది ఇచ్చే వరకు తపస్సు చేస్తారా లేదా? చేస్తారు. మనమే అడవిలో పోయి తపస్సు అంతా చేయొద్దు. అయితే రోజు మనం డే టు డే ఏమేమి చేస్తూ ఉంటామో అదన్నీ చేస్తూనే ఉండాలి. మనసులో మాత్రం ఈ మెడిటేషన్ మనకు ప్రాప్తి అయ్యే వరకు చేస్తూ ఉండాలి. ఓకే. కొంచెం చేసి వదిలేస్తే మనకు రాదు. ఓకే. పవర్ఫుల్గా తయారయ్యే వరకు చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉంటే గ్యారంటీ మనకు వస్తుంది. ఓకే. అన్ని పవర్స్ రీగెయిన్ చేస్తాం మనం. రీగెయిన్ అంటే పోయిన పవర్స్ అంతా మళ్ళీ వచ్చేస్తుంది. ఓకే. తిరిగి వచ్చే వరకు. తప్పకుండా ఇది ఇప్పుడు చూపిస్తారు. అది అంటే ఎలా చేయాలి అనేసి, అంటే ఆ శక్తిని మనం మళ్ళా పరమాత్మ నుండి ఎలా తీసుకోవాలని ఒక ఎక్సర్సైజ్ లాగా మాకు ఇప్పుడు ఈ మెడిటేషన్ చూపిస్తారా? దీని స్పిరిచువల్ డ్రిల్ అని చెప్తారు. ఓకే. స్పిరిచువల్. సో ఈ స్పిరిచువల్ డ్రిల్ చేయాలి మనం. దానికి ఫస్ట్ పాయింట్ నేను మీకు చెప్పాను, ఫస్ట్ డే లెసన్ బాగుండాలి. ఓకే. ఫస్ట్ డే, సెకండ్ డే లెసన్స్ 2 లెసన్స్ అయినా కంప్లీట్గా మీరు తీసుకుంటే
అప్పుడు ఇది చేసేది చాలా ఈజీగా ఉంటుంది. ఆ 2 లెసన్స్ కంపల్సరీగా ఎప్పుడు తీసుకుంటారు మీరు? దాంట్లోనే ఉంది ఈ మెడిటేషన్ అనేది. ఓకే. ఎందుకంటే మన జీవనాన్ని చేసుకోవాలంటే దానిపైన ఫుల్ నాలెడ్జ్ కావాలి. హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్. నేను అనే శబ్దం చెప్తాం, ఆ నేనే స్పిరిచువల్ పవర్. ఓకే. ఆ నేను అనేది ఏమి, ఎట్లా, ఎక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ ఎక్కడ పోతుంది, మళ్ళీ దాని కనెక్షన్ భగవాన్ దగ్గర ఎట్లా, అది కొంచెం డీటెయిల్ తెలుసుకోవాలి మీరు. అప్పుడు మీకు ఇది బాగా మెడిటేషన్ అనేది వస్తుంది. తప్పకుండా అది తెలుసుకుందాం. అది నెక్స్ట్ లెసన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను ఎవరు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఓకే దీది, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ అని చెప్తున్నారు కదా, అవి వింటుంటే అంటే నిజంగానే ఒక రకమైన ఉత్సాహం అనేది నాలో వస్తుంది. అంటే స్వయాన్ని తెలుసుకోమని చెప్తున్నారు, తర్వాత పరమాత్మ ఎవరు అని తెలుసుకోమని చెప్తున్నారు కదా. నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను దీది. తెలుసుకున్న తర్వాతే మెడిటేషన్ అంటే ఏంటి, శక్తులు ఎలా ప్రాప్తించాలి అనేసి తెలుసుకుంటాను దీది ఖచ్చితంగా. ఓకే. ఓం శాంతి. ఓం శాంతి.